ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇళయరాజా కుమార్తె భవతారణి అనారోగ్యంతో మృతి చెందింది. క్యాన్సర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న భవతారణి శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి అడుగుజాడల్లో నడిచిన భవతారణి పలు భాషల్లో పాటలు పాడారు. గాయనిగా భారతీయర్ అనే చిత్రానికి జాతీయ అవార్డు కూడా పొందారు. భవతారణి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇళయరాజా కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిరి అందిస్తారు చెన్నై నుంచి. సిరి, సంగీత విద్వాంసుడు ఇళయరాజా కుమార్తె భవతారిణి అనారోగ్యం కారణంతో ఈ రోజు కన్నుమూశారు. 5 నెలలుగా అనారోగ్య సమస్యలతో శ్రీలంకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు సాయంత్రం 5 గంటలకి తుది శ్వాస విడిచారు. రేపు సాయంత్రం ఆమె భౌతిక కాయాన్ని చెన్నైకి తీసుకురానున్నట్టు సమాచారం. భవతారిణికి ఆయుర్వేద వైద్యం కోసం శ్రీలంకకు తీసుకెళ్లారు. శ్రీలంకలో ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆమెకు 38 సంవత్సరాలు. ఆమె మృతి ఇప్పటికే సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. మంచి ప్లేబ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా, ఇళయరాజా కూతురుగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. కార్తిక్ రాజా అలాగే యువన్ శంకర్ రాజా సోదరి అయినటువంటి భవతారిణి సోదరులు ఇద్దరు కంపోజ్ చేసినటువంటి చాలా మూవీస్ లలో పాటలు పాడడం జరిగింది. ఎక్కువగా తండ్రి మరియు సోదరులు స్వరపరిచిన చిత్రాల్లో మాత్రమే ఆమె పాడడం జరిగింది. ఆమె వాయిస్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇళయరాజా స్వరపరిచిన సాంగ్స్ లలో ఆమె భారతీయ అనే మూవీలో పాట పాడి ఆమెకు ఉత్తమ నేపథ్య గాయనిగా కూడా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. రాసయ్య అనే మూవీలో కూడా ప్లేబ్యాక్ సింగర్ గా ఆమె అరంగేట్రం చేసింది. ఆమె మరణం అటు సినీ ఇండస్ట్రీలో అటు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సినిమాలకి రేవతి దర్శకత్వం వహించినటువంటి సినిమాకి సంగీత దర్శకురాలిగా కూడా ఆమె అరంగేట్రం చేశారు. తెలుగులో కూడా పలు పాటలు పాడడం జరిగింది. అయితే ఆమె రీసెంట్ గా రిలీజ్ అయిన ధనుష్ సినిమాలో కూడా పాటలు పాడడం జరిగింది. ఆమెకు ఒక ప్రత్యేకమైన స్వరం, ఆమెకు ప్రత్యేకమైన గొంతు, తనకంటూ సపరేట్ ఫ్యాన్స్ ని కూడా క్రియేట్ చేసుకుంది. అతి చిన్న వయసులోనే ఆమె క్యాన్సర్ కారణంగా మరణించడంతో ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇళయరాజా కుమార్తె భవతారణి అనారోగ్యంతో మృతి చెందింది. క్యాన్సర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న భవతారణి శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి అడుగుజాడల్లో నడిచిన భవతారణి పలు భాషల్లో పాటలు పాడారు. గాయనిగా భారతీయర్ అనే చిత్రానికి జాతీయ అవార్డు కూడా పొందారు. భవతారణి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇళయరాజా కుటుంబానికి ధైర్యం చెప్పారు.